నమస్తే జనార్దన్ ఇన్సైట్ కు స్వాగతం. ఏప్రిల్ నెలంతా దేశ రాజకీయాలను హీటెక్కించిన 4 రాష్ట్రాల ఎన్నికల ఘట్టం నిన్ననే అనగా ఏప్రిల్ 29న ముగిసింది. మే 4న ఈవీఎంలు తెచ్చుకోబోతున్నాయి. కానీ ఈ లోపే దేశంలోని ప్రముఖ సర్వే సంస్థలన్నీ తమ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను బయటపెట్టాయి. అసలు ఈ ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయి? బెంగాల్లో దీదీ మ్యాజిక్ రిపీట్ అవుతుందా, లేక కమలం వికసిస్తుందా? తమిళనాట మళ్ళీ స్టాలిన్దే హవానా? ఈ వీడియోలో డీప్ డైవ్ చేసి కేవలం నంబర్స్ మాత్రమే కాదు, ఆ నంబర్స్ వెనుకున్న అసలు కారణాలను విశ్లేషిద్దాం. మొదటగా మనము పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని తీసుకున్నట్లయితే బిగ్గెస్ట్ బ్యాటిల్ గ్రౌండ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒకసారి ఎగ్జిట్ పోల్స్ అంచనాలను చూసుకున్నట్లయితే ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 148. మెజారిటీ సర్వేల ప్రకారం తృణమూల్ కాంగ్రెస్కి స్వల్ప ఆధిక్యం కనిపిస్తుంది. కానీ బీజేపీ కూడా అంతే స్థాయిలో సీట్లను కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తుంది. ఇక్కడ మనం డీప్ డైవ్ అనాలిసిస్ చేస్తే ఎందుకు ఈ ట్రెండ్, తృణమూల్ కాంగ్రెస్ బలం ఏంటి, బీజేపీ బూస్ట్ ఏంటి, మమతా బెనర్జీ అమలు చేస్తున్న లక్ష్మీ భాండార్ లాంటి మహిళా సంక్షేమ పథకాలు గ్రామీణ ప్రాంతాల్లో బాగా వర్కౌట్ అయ్యాయి. మరి ఇక్కడ బీజేపీ బూస్ట్ ఏంటి? పట్టణ ప్రాంతాల్లో ముఖ్యంగా యువతలో అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకత మరియు కొన్ని అవినీతి ఆరోపణలు బీజేపీకి బాగా కలిసొచ్చాయి. ఇది ఒక కంప్లీట్ నెక్ టు నెక్ ఫైట్ అనుకోవచ్చు. నెక్స్ట్ తమిళనాడు రాష్ట్రాన్ని తీసుకున్నట్లయితే ఇక్కడ వార్ వన్ సైడ్ అవ్వబోతుందా? ఎగ్జిట్ పోల్ అంచనాలు ఏంటంటే ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 118. ఇక్కడ అన్ని ప్రధాన ఎగ్జిట్ పోల్స్ తమిళనాడులో డిఎంకే కూటమి భారీ మెజార్టీతో మళ్లీ అధికారంలోకి రాబోతుందని గంటాపదంగా చెబుతున్నాయి. ఎందుకు స్టాలిన్ కి మళ్లీ ఛాన్స్? ప్రతిపక్ష అన్నా డిఎంకేలో సరైన నాయకత్వం లేకపోవడం మరియు అన్నా డిఎంకే ముక్కలవడం డిఎంకేకి అతిపెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ప్రతి నెల ఆర్థిక సాయం లాంటి స్కీమ్స్ డిఎంకే ఓటు బ్యాంకును నిలబెట్టాయి. నెక్స్ట్ కేరళ రాష్ట్రాన్ని తీసుకున్నట్లయితే ఇక్కడ ఆనవాయితీ మారుతుందా? ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఒకసారి చూసినట్లయితే ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 71. కేరళ ఎగ్జిట్ పోల్స్ అత్యంత ఆసక్తికరంగా ఉన్నాయి. కొన్ని సర్వేలు ఎల్డీఎఫ్ కి ఎడ్జ్ ఇస్తుంటే మరికొన్ని కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కి మొగ్గు చూపుతున్నాయి. ఇక్కడ డీప్ డైవ్ అనాలిసిస్ చేస్తే మనము కేరళలో దశాబ్దాలుగా ఒకసారి ఎల్డీఎఫ్ ఇంకోసారి యూడీఎఫ్ అధికారంలోకి రావడం ఆనవాయితీ. కానీ పినరాయి విజయన్ దాన్ని బ్రేక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత, ముఖ్యంగా నిరుద్యోగం, ఆర్థిక లోటు, ఫిజికల్ డెఫిసిట్ ఈసారి ఎల్డీఎఫ్ ని దెబ్బకొట్టే ఛాన్స్ ఉందని సర్వే సంస్థల అంచనా. నెక్స్ట్ అస్సోం రాష్ట్రాన్ని తీసుకున్నట్లయితే ఇక్కడ డబుల్ ఇంజన్ స్పీడ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 64. ఎగ్జిట్ పోల్స్ అస్సోంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి స్పష్టమైన మెజారిటీ ఇస్తున్నాయి. ఇక్కడ ఒకసారి మనం డీప్ డైవ్ అనాలిసిస్ చేసినట్లయితే ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఇమేజ్, ఆయన తీసుకున్న డైనమిక్ నిర్ణయాలు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి ఇక్కడ కీలకంగా మారాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ బలహీనపడడం కూడా బీజేపీకి డైరెక్ట్ గా లాభించింది. సో ఇది 4 రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఇస్తున్న బిగ్ పిక్చర్. కానీ ఫ్రెండ్స్, ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. ఈ నంబర్స్ వెనుక ప్రతి రాష్ట్రంలో ఎవరికి తెలియని ఎన్నో రాజకీయ వ్యూహాలు, కుల సమీకరణాలు, తెర వెనుక ఒప్పందాలు జరిగాయి. అందుకే రేపటి నుండి మన జనార్దన్ ఇన్సైట్ ఛానల్లో ఎలక్షన్ డీప్ డైవ్ సిరీస్ మొదలు పెట్టబోతున్నాం. రేపటి మొదటి వీడియోలో దేశం మొత్తం ఉత్కంఠగా చూస్తున్న వెస్ట్ బెంగాల్ మీద స్పెషల్ ఫోకస్ చేయబోతున్నాం. అసలు దీదీ కోటాలో బీజేపీ ఎలా పాగా వేయగలిగింది, అక్కడ గ్రౌండ్ రియాలిటీ ఏంటి అనే అంశాలను ఇన్డెప్త్ గా క్లియర్ గా విశ్లేషిద్దాం. ఆ తర్వాత రోజుల్లో తమిళనాడు, కేరళ, అస్సాం రాష్ట్రాల అసలు గుట్టు కూడా ఒక్కో వీడియోలో విప్పుదాం. మే 4న కౌంటింగ్ రోజుకి ముందే మీకు ఏ రాష్ట్రంలో ఏం జరగబోతుందో ఒక స్పష్టమైన క్లారిటీ రావడం గ్యారంటీ. ఈ స్పెషల్ ఎలక్షన్ డీప్ డైవ్ సిరీస్ ని మీరు మిస్ అవ్వకూడదంటే వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. అలాగే ఈ ఎగ్జిట్ పోల్స్ మీద మీ విశ్లేషణ ఏంటో కింద కామెంట్స్ లో పంచుకోండి. కలుద్దాం రేపటి వెస్ట్ బెంగాల్ డీప్ డైవ్ వీడియోలో. అంతవరకు సెలవు. జై హింద్.